అమరగిరి అనే రాజ్యంలో చంద్రశేఖర్ అనే పేద యువకుడు ఉండేవాడు. అతను కట్టెలు కొట్టి తన తల్లిని పోషించేవాడు. పేదవాడైనా కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పేవాడు కాదు. ఎవరికైనా కష్టం వస్తే వెంటనే వెళ్ళి తనకు తోచిన సహాయం చేసేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా ఒక వృద్ధ మునీశ్వరుడు గాయపడి నేలపై పడిపోయి కనిపించాడు. బాబు, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. చంద్రశేఖర్ వెంటనే తన దగ్గర ఉన్న నీళ్లు ఇచ్చి మునిని లేపి చెట్టు నీడలో కూర్చోపెట్టాడు. మునీశ్వరుడు చాలా సంతోషించి తన వేలికి ఉన్న ఒక నీలి రత్నం పొదిగిన ఉంగరాన్ని తీసి అతనికి ఇచ్చాడు. ఇది మాయా ఉంగరం. దీనిని ధరించి మంచి మనసుతో కోరుకున్న ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. కానీ దురాశతో ఉపయోగిస్తే దీని శక్తి శాశ్వతంగా మాయమవుతుంది అని చెప్పి ఆ మునీశ్వరుడు అదృశ్యమయ్యాడు. చంద్రశేఖర్ ఆ ఉంగరాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. మరుసటి రోజు తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండగా, అమ్మ అనారోగ్యం బాగుపడాలి, అమ్మ ఆరోగ్యంగా తిరగాలి అని కోరుకున్నాడు. క్షణాల్లోనే ఆమె కోలుకుంది. చంద్రశేఖర్ చాలా సంతోషపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలకు తాగటానికి నీళ్లు కూడా లేకపోయాయి. చంద్రశేఖరు ఆ ఉంగరాన్ని ఉపయోగించి ఈ రాజ్యంలో చెరువులు, బావులు నీళ్లతో నిండాలి అని కోరుకున్నాడు. ఆ రాత్రికి రాత్రే భారీ వర్షం కురిసింది. రాజ్యం మళ్ళీ పచ్చగా మారింది. పంటలు, పొలాలు బాగా పండాయి. ఈ విషయం తెలిసిన రాజ్యసభ మంత్రి దుర్విక్రముడు ఉంగరాన్ని దొంగలించాడు. అతను ఇలా కోరుకున్నాడు: రాజ్యంలో ఉన్న బంగారం మొత్తం నాకే కావాలి అని కోరుకున్నాడు. వెంటనే బంగారం కనిపించింది. కానీ కొద్దిసేపటికే అది అంతా బూడిదిగా మారిపోయింది. ఉంగరం మెరిసి ఇలా చెప్పింది: దురాశ ఉన్న చేతుల్లో నాకు శక్తి ఉండదు. మంత్రి భయంతో వణికిపోయాడు. చంద్రశేఖర్ ఉంగరాన్ని తిరిగి పొందాడు. రాజు జరిగిన విషయం తెలుసుకొని, నువ్వు ఈ ఉంగరాన్ని నీ కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించావు. నీలాంటి వాడే నిజమైన వీరుడు అని ప్రశంసించాడు. కానీ చంద్రశేఖర్ ఇలా అన్నాడు: మహారాజా, ప్రజల ప్రేమ కంటే గొప్ప సంపద ఏమీ లేదు అని చెప్పి ఆ ఉంగరాన్ని తిరిగి అదే అడవిలోని ముని ఆశ్రమంలో ఉంచాడు. ఆ రోజు నుంచి అమరగిరి రాజ్యంలో ఒక్క మాట ప్రసిద్ధి చెందింది: మాయా ఉంగరం గొప్పది కాదు, దాన్ని ధరించిన మనసే గొప్పది. శక్తి ఎవరి చేతిలో ఉన్నదని కాదు, దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే గొప్ప విషయము.